హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన హారర్ స్టోరీస్లో భాగంగా ఈరోజు కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయగలరు. అలాగనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసినట్టయితే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. సో వెంటనే మిస్ అవ్వకుండా మీరు స్టోరీ అయితే చూసేయచ్చు. ఈరోజు కథలోకి అయితే వెళ్దాం. నా పేరు కిషోర్. నేను ఒక చిరుద్యోగిని. సరిపడని జీతం నాది. అలానే కొన్ని రోజులు ఉద్యోగం చేసి ఆ జీతం సరిపోక కుటుంబంలో పెద్దవాడిని నేనే కావడం వల్ల అందరినీ పోషించే బాధ్యత పెరిగి నేను చిన్నపాటి వ్యాపారం మొదలుపెట్టాను. ఆ వ్యాపారం కూడా కొన్ని రోజులు అంతంత మాత్రంగానే నడిచింది. దేనిలో కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేది కాదు, అలాగనే లాభం ఉండేది కాదు. అయితే ఒకరోజు నా స్నేహితుడు పని మీద వెళ్తూ నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు అతను నాతోటి ఇలా అన్నాడు, ఈ కాలంలో ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేదు. తొందరగా డబ్బు సంపాదించే మార్గాలు వెతుక్కోవాలి. ఆ మార్గాలలో ఒకటి ఒక గుట్కా వ్యాపారం. గుట్కా నువ్వు కొనుక్కొని వచ్చి ఊళ్ళకి వెళ్ళి నువ్వు అమ్మావంటే నీకు విపరీతమైన లాభాలు వస్తాయి అని చెప్పి ఒక ఆలోచన అయితే ఇచ్చాడు. అనుకున్నదే తడవుగా ఆ పిచ్చి ఆలోచన నాకు బంగారంలాగా కనిపించింది. వెంటనే నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ వ్యాపారాన్ని మొదలు పెడదామని చెప్పి నేను అనుకున్న తెల్లారిపూటే వెళ్ళి నేను నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చి ఊరూరు తిరుగుతూ అమ్మేవాడిని. అలా అమ్మకాల్లో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక చోట నేను తెచ్చిన సరుకు మొత్తం అమ్ముడైపోయేది. అలా అమ్ముడవడమే కాకుండా లాభం కూడా చాలా బాగా వచ్చేది. అయితే నేను ఆశ్చర్యపోయేవాడిని, ఎందుకంటే దాదాపు చాలామంది కూడా ఇలాగా కొనుక్కొని తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి నేను ఇంతమంది ఉన్నారా, ఇంతమంది ఇలా తింటారా అని చెప్పి ఆశ్చర్యానికి లోనయ్యేవాడిని. ఎంత సరుకు తీసుకొని వచ్చినా నిమిషాల్లో అమ్ముడైపోయేది. అలా రోజుకొక ఊరు తిరుగుతూ నేను నా సరుకు మొత్తం అమ్ముడుపోయాక తిరిగి ఇంటికి వెళ్ళేవాడిని. అలా కొన్ని రోజుల నుంచి నా వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అలా అభివృద్ధి చెందిన తర్వాత నేను సరుకు ఇంకా కొనుగోలు చేయడం మొదలుపెట్టాను. అలా కొనుక్కొని వచ్చి ఊరూరు తిరిగి బాగా లాభాలు గడిస్తూ వచ్చాను. అయితే కొన్ని ఊర్లలో తిరిగేటప్పుడు ప్రతిరోజు నిత్యం కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళతో నాకు పరిచయాలు బాగా ఎక్కువ. నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా పలకరించడం కానీ, మాట్లాడడం కానీ, అలా కాసేపు సరదాగా ముచ్చట్లతో గడిపి నేను తిరిగి ఇంటికి వచ్చేవాడిని. అలా ఒకరోజు ఒక ఊరికి మళ్ళీ వెళ్ళాను నా సరుకు అమ్మడానికి. అక్కడ లింగయ్య అనే అతను ప్రతిరోజు కూడా నా దగ్గర సరుకు కొనుగోలు చేసేవాడు. అయితే ఈరోజు కూడా అతను కొనుగోలు చేయడానికి వచ్చాడు. అతను కొనుగోలు చేసే టైంకి అతని భార్య నన్ను చూసి, నీకు ఏం పని లేదా? నువ్వెందుకు ఇలా అమ్ముతున్నావు? నువ్వు సరుకు తెచ్చి అమ్మడం వల్ల నా భర్త అవి కొనుక్కొని తిని ఆయన ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా ఇంట్లో వాళ్ళని కొట్టేసి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి నువ్వు ఇలాంటి సరుకులు ఈ ఊరికి తీసుకొని రావడం మానేయి. మేము ఆడవాళ్ళం అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. నీలాంటి వాళ్ళ దగ్గర మా భర్తలు సరుకులు కొని మా ఇంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. డబ్బులు ఉన్నా లేకపోయినా నీ దగ్గర సరుకు మాత్రం కొంటూ ఉన్నారు. దయచేసి నువ్వు ఈ ఊరికి రావద్దు అని చెప్పడం మొదలుపెట్టింది. అన్నదే తడువుగా ఆ పక్కనే ఉన్న భర్త ఆమె చెంప మీద ఒక్కటి లాగి కొట్టి, ఏయ్, నీకేం పని ఇక్కడ? నువ్వు అవతలికి పో. నువ్వు యువతలకు వచ్చి మాట్లాడకు. అవతలే ఉండు నువ్వు అని గట్టిగా కసిరించుకోవడం మొదలుపెట్టాడు. అతను కసిరించుకోగానే ఆ భార్య ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. యువతలే ఉన్న నేను అలా చూస్తూ ఉండిపోయాను. దానికి లింగయ్య, నువ్వు ఆవిడ మాటలేమీ పట్టించుకోకు, నాకు నువ్వు ముందు సరుకు ఇవ్వు అని చెప్పి డబ్బులు ఇచ్చి సరుకు తీసుకున్నాడు. అలా ప్రతిరోజు కూడా అతను నా దగ్గర సరుకు కొనుగోలు చేసేవాడు. నేను ఆ రోజు కూడా సరుకు అమ్మేసి తిరిగి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి నా భార్య ఏడుస్తూ ఒక పక్కకి కూర్చొని ఉంది. ఆమె అలా ఏడవడం చూసి, ఏంటి, ఏమయ్యింది, నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాను. అలా అడగంగానే నా భార్య నా కూతురు వైపు చూపించి, చూడండి, తనకి జ్వరం బాగా ఎక్కువగా పెరిగిపోయింది. అలానే హాస్పిటల్కి వెళ్దామంటే తను రానంటుంది. మీరైనా చెప్పండి,
ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంది. దానికి నా కూతుర్ని చూసి, ఏంటి పాప ఎందుకు రావట్లేవు, నువ్వు పద హాస్పిటల్కి అని చెప్పి నా కూతుర్ని ఒప్పించి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక 4 రోజులు హాస్పిటల్లోనే ఉండాలన్నారు డాక్టర్ గారు. అందుకని 4 రోజులు మేమందరం కూడా హాస్పిటల్లోనే ఉండి మా పాపకి బాగయ్యాక తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక 4 రోజులు అయింది వ్యాపారం మొదలుపెట్టి. మళ్ళీ వెళ్ళి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుని సరుకు మళ్ళీ కొనుగోలు చేసి ఊరూరు తిరగడం మొదలుపెట్టాను. అలా లింగయ్య వాళ్ళ ఊరు వెళ్ళేసరికి అక్కడ లింగయ్య కనిపించలేదు. సరే ఏంటి ప్రతిసారి కొనేవాడు, ఈసారి కొనలేదు. ఆ రోజు వాళ్ళ భార్యని కొట్టాడు కదా, ఇంట్లో ఏమన్నా గొడవ అయిందేమో, అందుకే రాలేదేమో అనుకుంటూ వెనక్కి తిరిగి వస్తున్నాను. వెనక్కి తిరిగి వచ్చే దారిలో లింగయ్య కనిపించాడు. కానీ ఎప్పుడూ చూసే లింగయ్యలాగా లేడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా నన్ను చూడంగానే కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి చేతిలో డబ్బులు నాకు ఇచ్చి అతను సరుకు కొనుగోలు చేసుకొని వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు ఎందుకో చాలా కోపంగా కళ్ళన్నీ ఎర్ర చేసుకొని చూస్తూ ఎదురు వస్తూ ఉన్నాడు. అలా వస్తున్న లింగయ్యని చూసి నాకు చాలా భయం వేసింది. వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకు ఇలా చూస్తున్నాడు? నేను ఏమీ మాట్లాడకుండా మళ్ళీ నా ప్రయాణం మొదలుపెట్టి ముందుకు వెళ్ళిపోయాను. అలా ఇంటికి వచ్చాననే కానీ నాకు అతను చూస్తున్న కళ్ళు, అతను ఎందుకలా ఉరుమురిమి నాకెళ్ళి చూస్తున్నాడు అనే ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. మళ్ళీ మరుసటి రోజు అన్ని ఊర్లలాగానే మళ్ళీ ఆ లింగయ్య వెళ్ళే ఊరికి వెళ్ళాను. అదే ఊరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే దారిలోనే అతను కనిపించాడు. ఇక ఈరోజు మాట్లాడి తీరాలి, ఎందుకలా చూశాడో తెలుసుకోవాలి అని చెప్పి ఈసారి నేనే ముందు కదిలించి అడిగాను. ఏంటి లింగయ్య గారు, ఎక్కడికైనా వెళ్ళాలా? రండి బండి మీద కూర్చోండి, నేను తీసుకొని వెళ్తాను అని చెప్పాను. దానికి అతను నా వైపు సీరియస్గా చూస్తూ వచ్చి బండి మీద ఎక్కుతున్నాను అని చెప్పి ఎక్కడం మొదలుపెట్టాడు. మామూలుగానే నా బండి ఎక్కువ వెయిట్ మోయలేదు. అంత బరువు మోయలేకపోయినా కానీ అతను ఎక్కుతాడన్న ఉద్దేశం నాకు లేదు. మాట వరుసకి అన్నానే కానీ అతను నిజంగా నా బండి ఎక్కుతాడు అని నేను అనుకోలేదు. అందులోనూ అంత కోపంగా నన్ను ఉరుమురిమి చూస్తూ నేను చెప్పగానే వచ్చి నా బండి ఎక్కుతాడని నేను ఎలా అనుకుంటాను? అయితే నేను అన్నదే తడవుగా అతను వచ్చి ఎక్కడం మొదలుపెట్టాడు. కానీ ఎందుకో తెలియదు, అతను ఎక్కినా కానీ బండి కొంచెం కూడా కిందికి జరగలేదు. టైర్లు కొంచెం కూడా అదిమినట్టుగా లేదు. కానీ అతని బరువు చాలా ఎక్కువగా ఉంటాడు. 70 నుంచి 80 కేజీల దాకా ఉండే మనిషి. ఈ మనిషి నా బండి మీదకి ఎక్కినా ఎందుకు బండి కిందికి వంగలేదు, ఎందుకు టైర్లు పూర్తిగా నేల కానలేదు అని చెప్పి నాకు అనిపించింది. కానీ ఏమోలే, ఆయన కోపంలో ఉన్నాడు కాబట్టి నేను అదే ఆలోచిస్తూ కొంచెం దూరం ముందుకు వచ్చాను. అయితే అలా ముందుకు వచ్చే దారిలోనే ఒక శ్మశానం అయితే ఉంటుంది. ఆ శ్మశానం దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఆపమని సైగ చేసినట్టు అనిపించింది. సరే అని ఆపాను. ఆపి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. కానీ అతను ఆపు అన్న మాట నాకు వినిపించే నేను ఆపాను. కానీ వెనక్కి తిరిగి చూస్తే బండి మీద లింగయ్య లేడు, అలానే చుట్టుపక్కల ఎవరూ లేరు. కానీ కంటికెదురుగా 6 అడుగుల దూరంలోనే శ్మశానం అయితే ఉంది. ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా నేను వెయిట్ చేయలేదు. అన్ని శ్మశానంలో అన్ని సమాధులు చూసిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నేను ఈ ఊరికి మొదట్లో అమ్మడానికి వచ్చినప్పుడు ఇన్ని సమాధులు అయితే లేవు. కానీ ఎందుకని ఈ మధ్యకాలంలో ఇన్ని సమాధులు అయ్యాయి అని ఆలోచిస్తూ, అందులోనూ ఈ లింగయ్య కనిపించకపోవడంతో ఇంకెక్కువ ఆలోచిస్తూ నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాననే కానీ అతను ఆపమన్నది, అతను ఎక్కింది ఇవన్నీ నా మెదడుని తొలిచివేస్తున్నాయి. మరుసటి రోజు ఇంకా ఎందుకు ఇలా ఆపాడు, అతను నిజంగా ఎక్కాడా లేదా కనుక్కుందామని చెప్పి నేను అదే ఊరు వెళ్ళంగానే వెళ్ళిన వెంటనే ఆ లింగయ్య ఉన్న ఇంటికైతే వెళ్ళాను. వెళ్ళి అక్కడున్న ఆమె భార్యను చూసి, అతని భార్యని చూసి, అమ్మ లింగయ్య గారు ఉన్నారా, ఒకసారి పిలవండి అని చెప్పాను. దానికి ఆమె ఒక్కసారిగా లేచి నిలబడి ఆమె చేతిలో ఉన్న చీపురు కర్ర కిందికి పడేసి, ఏం మనిషివిరా నువ్వు, ఇంకా వచ్చి మా ఆయన చనిపోయినా మా ఆయన్ని నువ్వు వదలలేదా, ఎందుకురా ఇలాగ మమ్మల్ని హింస పెడుతూ ఉన్నావు, నీ దిక్కుమాలిన గుట్కాలు తిని నా భర్త ఎప్పుడో చనిపోయాడు, ఇంకా ఇప్పుడొచ్చావా పరామర్శించడానికి, లేకపోతే చచ్చిపోయిన శవానికి కూడా నువ్వు గుట్కాలు అమ్మి బతికేస్తావా అని చెప్పి చీవాట్లు
పెట్టడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి గుమిగూడారు. వాళ్ళందరూ కూడా ఆమెనే అనుసరిస్తూ, నీకేం పని లేదా, నువ్వు మా అందరి భర్తల్ని చంపడానికే వచ్చావా, నీ వల్ల ఇప్పటికే చావులు పెరిగాయి ఈ ఊర్లో, నీలాంటి వాడిని వదలకూడదు, అందరూ తలా ఒక చెయ్యి వేసి తన్నాలి అని చెప్పి అందరూ ముందుకొచ్చారు. అది చూసిన నేను భయమేసి వెంటనే నా బైక్ని తీసుకొని నేను నడిపి ముందుకైతే వెళ్ళాను. అక్కడ కొద్ది దూరం వెళ్ళి ముందుకు ఆగిన తర్వాత ఇంకొంతమంది గ్రామస్తులు ఎదురైనట్టుగా కనిపించారు. అయితే వాళ్ళందరూ కూడా లింగయ్యలాగా కళ్ళు ఉరుమురుమి చూస్తూ నాకెళ్ళే చూస్తూ ముందుకు నడవడం ప్రారంభించారు. అది చూసిన నాకు గుండె ఆగినంత పనయ్యింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా లింగయ్యలాగా నా దగ్గర గుట్కాలు తీసుకొని తిన్నవాళ్లే. అలాగనే లింగయ్య చనిపోయి కూడా ఆత్మలాగా నాకు కనిపించి ఏ విధంగా అయితే నాకెళ్ళి కోపంగా చూశాడో వీళ్ళందరూ కూడా నాకెళ్ళి అదే విధంగా కోపంగా చూస్తూ వెళ్తున్నారు. ఇంకా నాకు చాలా భయం వేసింది. ఇక్కడే ఉంటే నా ప్రాణాలకు ప్రమాదం. ఈ ఆత్మలు ఎందుకు నా వెంట పడుతున్నాయి, లేదా నాకే కనిపిస్తున్నాయా? మొన్న కనిపించిన లింగయ్య ఈరోజు నేను వెళ్ళి అడిగేసరికి చనిపోయి చాలా రోజులైంది అని ఆమె భార్య చెప్పింది. అయితే చనిపోయిన వాళ్ళు నాకెందుకు కనిపిస్తున్నారు? వామ్మో, ఏదో జరుగుతుంది అని చాలా భయం వేసి ఉన్న ఉదుటనే మాకు తెలిసిన మా దగ్గర బంధువు ఒకతను మనుషులకు పట్టిన దయ్యాలను వదిలించడంలో పెద్ద పేరుగాంచున్నాడు. వెంటనే అతను నాకు గుర్తుకు వచ్చాడు. వీళ్ళే నాకెళ్ళి ఎందుకు ఇలా చూస్తున్నారు అంటే వీళ్ళు నా దగ్గరికి రావాలని అనుకుంటున్నారా అని నాకు అనిపించి వెంటనే అతని దగ్గరికి వెళ్దామని ఆ ఊరైతే వెళ్ళాను. అది కూడా రోజు నేను వచ్చే ప్రయాణంలో మధ్యలోనే ఉంటుంది ఆ ఊరు. ఆ ఊరు దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటి దాకా వెళ్ళాను. ఇంటి దాకా వెళ్ళిన నేను ఇంటి లోపలికి అడుగు పెట్టలేకపోతున్నాను. కాలు తీసి ముందుకు పెడదామంటే ఎవరో వచ్చి గబాల్న వెనక్కి నెట్టినట్టు అనిపిస్తుంది. ఒక్క ఉదుటన నన్ను నెడితే నేను పోయి గోడకేసి కొట్టుకొని కింద పడుతున్నాను. అలా 2-3 సార్లు ఓపిక తెచ్చుకొని గుమ్మం లోపలికి అడుగు పెడదామని చేస్తుంటే అలా అడుగు పెడుతున్నానో లేదో తిరిగి నన్ను కొడుతున్నట్టుగానే వెనక్కి విసిరేస్తూ ఉన్నారు. అలా నేను ఏమీ చేయలేక అక్కడే ఇంకా బయటే కూర్చుండిపోయాను. అది చూసిన ఆయన నా దగ్గరికి వచ్చి, ఏంటి ఇంకా ఇతని మీద పగ పెట్టుకున్నావా? నువ్వు వదిలేసి వెళ్ళవా? వెళ్ళకపోతే నా చేతిలో నీకు మామూలుగా ఉండదు అని అంటున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాక నేను అటు ఇటు తిరిగి చూస్తూ ఉన్నాను. అక్కడ ఎవరూ లేరు. నాకు అటుపక్క కానీ ఇటుపక్క కానీ నా వెనకాల కానీ ఎవ్వరూ కూడా లేరు. కానీ అతను నా వైపు నుంచి చూస్తూ అలా మాట్లాడుతున్నాడు. ఎందుకు అతను మాట్లాడుతున్నాడో అర్థం కాక నేను అలానే చూస్తూ ఉన్నాను. మళ్ళీ ఆయన ఈలోపు ఇంకొక మాట అన్నాడు. నువ్వు ఇతన్ని వదిలేసి వెళ్ళకపోతే నిన్ను మంత్రించి నీ శక్తినంతా నాశనం చేసి నిన్ను ఇబ్బంది పెడతాను అని అంటున్నాడు. అయితే అలా ఎందుకు అంటున్నాడో నాకు అర్థం కాలేదు. నేను నొప్పులతో బాధపడుతూ లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఆయన నా చెయ్యి పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నించి పైకి లేపుతున్నాడు. అలా ఆయన నా చెయ్యి పట్టుకోగానే ఒంటిలో ఉన్న భారమంతా తేలిపోయినట్టు, ఎక్కడ లేని ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉన్నట్టు, గాల్లో తేలుతున్నట్టుగా నాకు అనిపించింది. ఆ నొప్పులన్నీ, అప్పటిదాకా ఉన్న నొప్పులన్నీ ఎటు మాయమైపోయాయో నాకు అర్థం కావట్లేదు. వెంటనే లేచి నిల్చున్నాను. అతనితో పాటే నడుస్తూ ఈసారి గుమ్మం లోపలికి అడుగు పెట్టగలిగాను. ఏంటి ఇంతసేపు నేను లోపలికి అడుగు పెట్టలేకపోయాను? అలాగనే నేను చాలా ఇబ్బంది పడ్డాను లోపలికి రావడానికి. నాకు దెబ్బలు కూడా చాలా ఎక్కువగా తగిలాయి. కానీ మీరు పట్టుకోగానే ఆ దెబ్బలన్నీ ఎటు వెళ్ళిపోయాయి? ఏం జరిగిందో దయచేసి నాకు చెప్పండి అని నేను అతన్ని బతులాడుకోవడం జరిగింది. దానికి ఆయన వివరిస్తూ, ఇదిగో నేను నీకు ఒక భస్మం ఊదుతున్నాను, అందులో నువ్వు చూడు, ఎవరు నీకు కనిపిస్తారు, వాళ్ళది నాకు చెప్పు, ఎవరు కనిపిస్తున్నారు అని అతను నాకు చెప్పడం జరిగింది. అయితే సరే అన్నాను. మేము గుమ్మం లోపల ఉన్నాము. గుమ్మం లోపల నుంచి చేతిలో ఉన్న బూడిదను ఒక్కసారి నోటితో ఊదాడు. అలా ఊదినప్పుడు ఆ బూడిద అవతల వాళ్ళ మొహం మీద పడి మొహం స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఆ మొహం ఎవరిదో కాదు, లింగయ్య మొహం. ఆ లింగయ్య మొహం చూసి నేను ఆశ్చర్యపోయాను. అలా అతని మొహం మాత్రమే ఆ బూడిదతో నిండిపోయి ఉండి గట్టిగా అరుస్తూ, కళ్ళన్నీ ఎరుపు చేసి గట్టిగా అరుస్తూ చాలా కోపంగా నా వైపు ఉరుమి చూస్తున్నాడు. వెంటనే నేను 10 అడుగులు వెనక్కి జరిగిపోయి, ఏంటి అతను లింగయ్య, అతను చనిపోయాడంట, ఇతను ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, అయితే ఇతని వల్లే నేను లోపలికి రాలేకపోయానా అని ఎన్నో ప్రశ్నలు నా మీద పడి తిరుగుతూ ఉన్నాయి. నేను ఇవే ప్రశ్నల్ని అతన్ని అడిగాను. అవును, అతనే నీ వెంట పడుతున్నాడు, నీతో పాటే ఉన్నాడు,
నిన్ను ఈరోజు చంపేయాలని అనుకున్నాడు, అందుకే నీతో పాటే వచ్చాడు నీ వెనకాలే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే చెప్పంగానే మరి దీనికి పరిష్కారం ఏంటి, ఏమైంది అని చెప్పి నేను అడిగాను ఆయన్ని. అడిగితే ఆయన ఎదురుగా ఉన్న లింగయ్య ఆత్మను చూసి, ఏంటి నువ్వెందుకు ఇతన్ని పట్టుకొని వేలాడుతున్నావు, నువ్వు ఇతన్ని వదిలేయాలంటే అతను ఏం చేయాలో చెప్పు, నువ్వు చెబితే అతను అదే పని చేస్తాడు, అప్పుడు నువ్వు అతన్ని వదిలేసి వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. అలా చెప్పంగానే అక్కడున్న లింగయ్య ఆత్మ, నేనేం చెప్పను, ఇతను రోజు నువ్వు సరుకు తీసుకొని వచ్చి మా అందరికీ అమ్మేవాడు, నేను అలానే తినేవాడిని, అయితే తినేటప్పుడు నా భార్య పిల్లల గురించి నేను ఆలోచించలేదు, కానీ నేను చనిపోయిన తర్వాత వాళ్ళ అవస్థ చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నాను, నేను చనిపోవడానికి కారణం ఇతనే, రోజు వచ్చి ఇంట్లో వాళ్ళలాగా కలిసిపోయి మాకు అమ్మేసి వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు మేమందరం కూడా చనిపోయి ప్రేతాత్మల్లాగా పైకి వెళ్ళలేక కింద ఉండలేక మధ్యలో మా భార్య పిల్లల అవస్థలు చూస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నాము, దీనికి పరిష్కారం ఏంటి, నా భార్య పిల్లలు నవ్వుతూ ప్రశాంతంగా ఉండాలి, నా పిల్లలకి కావాల్సిన చదువుకు కావాల్సిన డబ్బు సమకూర్చాలి, ఇలాగనే ఎంతోమందికి అమ్మి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాడు, ఇలాంటి వాడు ఒక్కడు బతికుండడం వల్ల మాలాంటి వాళ్ళు ఒక 50 మంది దాకా చనిపోతూ ఉన్నారు ప్రతి ఊరిలో, కాబట్టి ఇతను చచ్చిపోతే మాలాంటి వాళ్ళు అందరూ బతుకుతారు అని చెప్పి గట్టిగా అరిచి లోపలికి రావాలని చూస్తుంది లింగయ్య ఆత్మ. దానికి మా బంధువు ఇంకా కొంచెం చేతిలో ఉన్న బూడిదని మొహం మీదకి విసిరేసి, నువ్వు లోపలికి రాలేవు, ఇది నా ఇల్లు దైవశక్తితో నిండి ఉంటుంది, నువ్వు ఏ విధంగా లోపలికి వద్దామని చూస్తున్నావు, సరే నీ కోరిక ఏంటి, నీ భార్య పిల్లలు సుఖంగా ఉండాలి, నీ పిల్లలను చదివించాలి, నువ్వు ఉంటే ఎలాగైతే నీ పిల్లలు చదువుతూ ప్రశాంతంగా ఉంటారో అలా ఉంటే నీకు సరేనా అని అడగడం జరిగింది. ఆ మాటలకి అతను, సరే నాకు ఈ ఒక్కటి చేస్తే నాకు చాలు అని చెప్పడం జరిగింది. సరే కొన్ని రోజులు చూడు, ఇతను నీ సమస్యని పరిష్కరించడం మొదలు పెడతాడు, ఆ తర్వాతనే నువ్వు ఇతన్ని వదిలేసి వెళ్ళిపో, కానీ ఇతని దరిదాపుల్లోకి ఇప్పుడు రామాకు, కొన్ని రోజులు నీ భార్య పిల్లల దగ్గరే ఉండి నువ్వు గమనించుకో అని చెప్పి పంపించడం జరిగింది. అలా పంపించిన తర్వాత ఆయన నా చేతులకు ఒక తాయెత్తు కట్టాడు, ఈ తాయెత్తుని కొంతకాలం వరకు నువ్వు అలానే ఉంచుకో, ఇది ఉన్నంతకాలం ఏ లింగయ్య ఆత్మే కాదు ఎవరు కూడా నీ దరిదాపుల్లోకి రాలేరు, కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పు నీకు అర్థమైంది కదా, నువ్వు ఇలాంటి తప్పు చేయడం వల్ల కొన్ని కుటుంబాలు నీ వల్ల నష్టపోయాయి, లింగయ్య కాబట్టి కోపంతో నీ దగ్గరికి వచ్చి నిన్ను హింస పెట్టాలని చూశాడు, కానీ ఏమీ చేయలేని ఆత్మలు కూడా చాలా ఉంటాయి, కాబట్టి ఇలాంటి వాళ్ళ ఉసురు పోసుకొని నువ్వేం సాధిస్తావు, నువ్వు వేరే వ్యాపారం చేసుకొని లాభాలు గడించు, ఇలాంటి వాటి ద్వారా నువ్వు పక్క వాళ్ళ సంసారాలను నాశనం చేసి నీకు ఒరిగేదేమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. అతను పంపించాడు. నేను ఇంటికి వెళ్ళేసరికి నా భార్య పిల్లలు ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూడగానే నాకు అనిపించింది, నేనుండబట్టే కదా నా భార్య పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు, కానీ అక్కడ లింగయ్య లేకపోబట్టి ఆయన భార్య పిల్లలు ఏడుస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, నేను ఈ వ్యాపారాన్ని వెంటనే ఆపివేయడం మంచిది అని చెప్పి ఆ రోజే చేతిలో ఉన్న సరుకు మొత్తాన్ని బయటేసి దాని మీద కిరోసిన్ పూసి తగలబెట్టాను. తెల్లారే ఆ కుటుంబానికి కావలసిన డబ్బును మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఇచ్చి, అమ్మ ఇక నుంచి మీ పిల్లల చదువులు నేను చదివిస్తాను, మీరే కాదు నా వల్ల చనిపోయిన ప్రతి కుటుంబాన్ని నేనే పోషిస్తాను, ఇప్పటిదాకా నేను సంపాదించింది చాలానే ఉంది, అదంతా మీ కుటుంబాలకి పెట్టి మీరు ఇబ్బందులు పడకుండా చూసుకుంటాను, నా వ్యాపారం వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని నేనే ఆదుకుంటాను అని చెప్పి వెళ్ళి ప్రతి కుటుంబానికి కూడా తనకు వీలైనంత ధన సహాయం చేసి వాళ్ళందరూ నవ్వుకొని ప్రశాంతంగా ఉండేలా చూసుకున్నాడు. ఆ తర్వాత ఇదంతా చూసిన లింగయ్య ఆత్మ ఇతన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. ఇతను మాత్రం ఇంకప్పటి నుంచి ఎటువంటి తప్పులు చేయకుండా అతను ప్రశాంతంగా ఉంటూ నలుగురికి ప్రశాంతంగా ఉంచుతూ తన లైఫ్ని తను లీడ్ చేసుకోగలుగుతున్నాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ అయితే. మీకు ఇదైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు